Namaste dear students. Welcome to our video lesson number 53. In this video, we are going to learn simple topics like, of course, you all may know this, had to. Had to and the negative form of didn't have to, did you have to questions, and will have to or won't have to, will you have to, plus present form of verb. నిజానికి హ్యాడ్ టు ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యావ్ టు అండ్ మస్ట్. హ్యాడ్ టు ఈస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యావ్ టు అండ్ మస్ట్. ఇన్ అవర్ లాస్ట్ వీడియో వీ లెర్న్డ్ హ్యావ్ టు. దానికి ముందు వీడియోలో మనం మస్ట్ నేర్చుకున్నాం. ఈ మస్ట్ అండ్ హ్యావ్ టు రెండింటికి ఇది పాస్ట్ ఫామ్గా యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మస్ట్ అటెండ్ బికాస్ సమ్వన్ ఈజ్ ఇన్ హాస్పిటల్, ఐ మస్ట్ అటెండ్. ఇది ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్కి మనం వాడతాం. ఐ హ్యావ్ టు అటెండ్, నేను అటెండ్ అవ్వాలి హాస్పిటల్కి. ఇది హ్యావ్ టు మస్ట్ని యూజ్ చేస్తాం ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అయితే పాస్ట్లో కూడా మనం ఈ కొన్ని రకాల మాటలు, అంటే ఈ మస్ట్కి సంబంధించింది పాస్ట్లో మస్ట్ని యూజ్ చేయలేం. పాస్ట్లో మనం మస్ట్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు హాస్పిటల్లో ఉన్నారు లాస్ట్ వీక్, ఎప్పుడు నేను అక్కడ ఉండాలి అందుకనే ఉన్నాను. రెండు రకాల మాటలు మనం హ్యాడ్ టు యూజ్ చేసి చెప్తాం. ఆ రోజు నేను అక్కడ ఉండాలండి అందుకనే ఉన్నాను. ఉండాలి ఎప్పుడు, నాట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇన్ ద పాస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్. లాస్ట్ వీక్ సమ్వన్ వాజ్ ఇన్ హాస్పిటల్. సమ్వన్ వాజ్ ఇన్ హాస్పిటల్. ఐ హ్యాడ్ టు బీ దేర్. ఐ మస్ట్ దేర్ అని అనకూడదు ఇక్కడ. ఇట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ, లేకపోతే మరొకటో ఆబ్లిగేషన్. ఐ హ్యాడ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాలి. ఆర్ యూ కెన్ సే నేను అక్కడ ఉండవలసి వచ్చింది. ఈ రెండు, అంటే నేను ఉండాలి అని పాస్ట్లో చెప్పడానికి, నేను ఉండవలసి వచ్చిందని చెప్పడానికి మనం రెండింటికి హ్యాడ్ టుని యూజ్ చేస్తాం. హ్యాడ్ టు ద ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తాం. అంటే ఐ హ్యాడ్ టు బీ దేర్, సో ఐ వాజ్ దేర్. సీ ద డిఫరెన్స్. సమ్వన్ వాజ్ ఇన్ హాస్పిటల్ లాస్ట్ వీక్, ఐ హ్యాడ్ టు బీ దేర్, సో ఐ వాజ్ దేర్ ద హోల్ డే. ఓకే, రేపు ఎవరో హాస్పిటల్లో ఉంటారు. సమ్వన్ విల్ బీ ఇన్ హాస్పిటల్, ఐ మస్ట్ బీ దేర్, ఐ హ్యావ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాలి. ఇది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అంటే పాస్ట్లో హ్యాడ్ టుని రెండు అర్థాలతో యూజ్ చేస్తాం. మస్ట్ అనే దానికి పాస్ట్ ఫామ్గా అండ్ హ్యావ్ టుకి పాస్ట్ ఫామ్. హ్యావ్ టు అంటే ఉండవలసి వచ్చింది, ఉండాలి. మస్ట్ కూడా ఉండాలి. ఈ రెండింటికి మనం పాస్ట్గా మనం హ్యాడ్ టుని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా మీకు? ఓకే, హ్యాడ్ టు అంటే మస్ట్ అండ్ హ్యావ్ టుకి పాస్ట్ ఫామ్. We use had to talk about something that someone did because it was necessary. It was necessary, that's why someone did something. ఎవరో ఎందుకో ఏదో చేశారు, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ నెససరీ, దట్స్ వై దే డిడ్ ఇట్. అప్పుడు మనం హ్యాడ్ టుని యూజ్ చేస్తాం. ఓకే, లెట్ us see couple of examples. My mom had to leave school at 7th class. My mom had to leave school at 7th class because of her parents' financial situation, financial position. వాళ్ళ పేరెంట్స్ ఫినాన్షియల్ పొజిషన్ కారణంగా మా అమ్మ స్కూల్ని వదిలేయవలసి వచ్చింది. ఎలా చెప్పుకున్నా పర్లేదు, 7th క్లాస్లోనే అక్కడ వదిలేయవలసి వచ్చింది. హ్యాడ్ టు. ఐ హ్యాడ్ టు బి దేర్ ఫర్ 5 hours. ఐ హ్యాడ్ టు బి దేర్ ఫర్ 5 hours. ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ హిమ్ అట్ ద రైల్వే స్టేషన్ నియర్లీ 3 hours. I had to wait for him at railway station nearly 3 hours. I had to eat it. It was not yummy. Actually, we went to someone's house yesterday. Okay, they offered something. We know how she cooks, so that's why we don't want to. In fact, we never want to eat her cooking. ఆమె వంట, ఓకే, ఆమె డిషెస్ మనం ఎప్పుడు తినాలని అనుకోం. We never want. But they offered us what to do. There was no escape. That's why I had to eat it. It was not yummy. Though it was not yummy, I had to eat it. And I had to appreciate. ఆమెకు మనం పొగడాల్సి వచ్చింది కూడా. I had to, నేను తినాల్సి వచ్చింది, తినాలి. I reached home at 11:30 last night. I reached home at 11:30 last night. There were no buses or no taxis or no cabs, no autos. I had to walk home. సిచ్యుయేషన్ గమనిస్తుండండి. దెర్ ఆర్ నో బస్సెస్, నో ఆటోస్, నో క్యాబ్స్. ఐ హ్యాడ్ టు వాక్ హోమ్. నేను ఇంటికి నడవాల్సి వచ్చింది బికాస్ ఇట్ వాస్ 11:30 ఈవినింగ్, నైట్. ఓకే, సో ఇది మనం హ్యాడ్ టుని నడవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు పే, నో వన్ సపోర్టెడ్ మీ దేర్. ఇలా మనం హ్యాడ్ టుని యూస్ చేస్తాం.
ఓకే, అంటే ఒక పనిని చెయ్యాలి పాస్ట్లో అని చెప్పడానికి, చెయ్యవలసి వచ్చింది అని చెప్పడానికి మనం హ్యాడ్ టుని యూస్ చేస్తాం. నౌ డింట్ హ్యావ్ టు, ద నెగటివ్ ఫార్మ్ ఆఫ్ హ్యాడ్ టు. అంటే మనం చేయాల్సిన అవసరం లేకుండే, అక్కడ నాకు చేయవలసిన అవసరం లేదు. ఓకే, నీడ్ టు లాగానే ఇది కూడా వస్తుంది. యూజువలీ ఐ వర్క్ ఆన్ సండేస్, but I didn't have to work last Sunday. I didn't have to work last Sunday. నాకు లాస్ట్ సండే పని చేయాల్సిన అవసరం లేదు, అవసరం లేకుండే, అప్పుడు చేయాల్సిన అవసరం రాలేదు నాకు. I didn't have to pay the bill. Our owner or landlord paid it. Her work was done, so she didn't have to meet the corrupted officer. Her work was done, ఆమె పని అయిపోయింది. She didn't have to meet the officer, the corrupted officer. ఇక్కడ కరప్టెడ్ యాడ్జెక్టివ్గా వాడాం. ఆ అవినీతి ఆఫీసర్ని ఆమె కలవనక్కర్లేకపోయింది, కలవాల్సిన అవసరం లేకపోయింది. బికాస్ హెర్ వర్క్ వాజ్ డన్, సో షీ డింట్ హ్యావ్ టు మీట్ ద corrupted officer. Last week I took him to hospital, but yesterday I didn't have to take him to hospital. లాస్ట్ వీక్ ఐ టుక్ హిమ్ టు హాస్పిటల్, నేను లాస్ట్ వీక్ ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బట్ ఎస్టర్డే ఐ డిడెంట్ హ్యావ్ టు టేక్ హిమ్ టు హాస్పిటల్, నేను అతనికి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం రాలేదు, అవసరం అనిపించలేదు. హిస్ సన్ టుక్ హిమ్ టు హాస్పిటల్, హిస్ సన్ వాజ్ దేర్ అండ్ హీ టుక్ హిమ్ టు హాస్పిటల్. అంటే డిడెంట్ హ్యావ్ టుని ఎలా యూజ్ చేస్తున్నాం అంటే, ఒక పనిని చేయవలసిన అవసరం లేదు, ఒక పనిని చేయాల్సిన అవసరం రాలేదు అని చెప్పడానికి మనం డింట్ హ్యావ్ టు నెగటివ్ ఫామ్ని యూజ్ చేస్తున్నాం. హ్యాడ్ టు అండ్ డింట్ హ్యావ్ టు. నౌ లెట్ us learn డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు. నువ్వు తినాల్సి వచ్చిందా, నువ్వు తాగాల్సి వచ్చిందా, నువ్వు వెళ్ళాల్సి వచ్చిందా, నువ్వు ఆమెతో మాట్లాడాల్సి వచ్చింది. బికాజ్ యూ డోంట్ లైక్ టు టాక్ టు హర్, బట్ డిడ్ యూ హ్యావ్ టు టాక్ టు హర్. ఆమెతో మాట్లాడాల్సి వచ్చిందా. ఇటువంటి మాటల్ని, అంటే ఒక పని చేయాల్సిన అవసరం మీకు వచ్చిందా అని చెప్పాల్సినటువంటి మాటల్ని మనం డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టుతో మనం చెప్తాం. డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్ దేర్, డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్ దేర్. డిడ్ యూ హ్యావ్ టు ఈట్ ద ఫుడ్, హారిబుల్ ఫుడ్, డిడ్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్. ఆ ఫుడ్ని తినాల్సి వచ్చిందా. ఐ రీచ్డ్ హోమ్ ఎట్ 11:30 లాస్ట్ నైట్. డిడ్ యూ హ్యావ్ టు వాక్ హోమ్. 11:30కి వచ్చాను అంటున్నావు కదా, డిడ్ యూ హ్యావ్ టు వాక్ హోమ్. నో, లక్కీలీ దేర్ వాజ్ ఎ షేర్ ఆటో. ఐ రీచ్ హోమ్ ఎట్ 11:30కి రీచ్ అయ్యాను. ద సెకండ్ పర్సన్ ఈజ్ ఆస్కింగ్, డిడ్ యూ హ్యావ్ టు వాక్. వాక్ చేయాల్సి వచ్చిందా, ఇంటికి నడవాల్సి వచ్చిందా. బికాస్ యువర్ హౌస్ ఈజ్ 2 kilometers ఫార్ ఫ్రమ్ యువర్ బస్ స్టాండ్. ఓకే, డిడ్ యూ హ్యావ్ టు వాక్, నడవాల్సి వచ్చిందా. నో, లక్కీలీ ఫార్చునేట్లీ దేర్ వాజ్ ఎన్ ఆటో, దేర్ వాజ్ ఎ షేర్ ఆటో. ఐ డెంట్ హ్యావ్ టు వాక్ హోమ్. అక్కడ ఒక షేర్ ఆటో ఉండటం వల్ల నేను ఇంటికి నడవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనం అడుగుతున్నాం, ఇప్పుడు డిడ్ యూ హ్యావ్ టు వాక్, నడవాల్సిన అవసరం వచ్చిందా. నో, ఐ డెంట్ హ్యావ్ టు వాక్ బికాస్ ఐ గాట్ ఎ షేర్ ఆటో. దట్స్ వై ఐ డెంట్ హ్యావ్ టు వాక్ హోమ్. ఇంటికి నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. డిడ్ యూ గో టు రైల్వే స్టేషన్ ఎస్టర్డే. నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళారా. ఎస్, బట్ ద ట్రైన్ వాజ్ లేట్. డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. No, actually there was heavy traffic. I reached the railway station late. I didn't have to wait for the train. See how the example is. Did you have to wait? The train was late. It was late for 3 hours. Did you have to wait? Wait చేయాల్సి వచ్చిందా. No, there was heavy traffic. I reached the railway station late. That's why I didn't have to wait. ఇక్కడ మనం ఒకే దీంట్లో డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ చేయాల్సి వచ్చిందా. ఎస్, ఐ హ్యాడ్ టు వెయిట్. పాజిటివ్, ఎస్, ఐ హ్యాడ్ టు వెయిట్. నెగిటివ్లో నో, ఐ డిడెంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ట్రైన్. నేను అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు. ఐ డిడెంట్ హ్యావ్ టు వెయిట్. ఓకే, సో ఇలా మనం హ్యాడ్ టు, డిడెంట్ హ్యావ్ టు, డిడ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టుని యూస్ చేస్తాం.
ఓకే, సో నిజానికి సింపుల్ టాపిక్ అండి. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వస్తే ఎలా, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడిగాం. వై డిడ్ యూ హ్యావ్ టు పే ద బిల్, నువ్వు ఎందుకు ఆ బిల్లు పే చేయాల్సి వచ్చింది. వై డిడ్ యూ హ్యావ్ టు పే ద బిల్, వై డిడ్ దే హ్యావ్ టు లీవ్ ద పార్టీ ఎర్లీ, వై డిడ్ వాట్ టైమ్ డిడ్ యూ హ్యావ్ టు గో దేర్. అర్థమవుతుందా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. వై డిడ్ యూ పే ద బిల్, ఎందుకు ఆ బిల్లు పే చేయాల్సిన అవసరం వచ్చింది. వై డిడ్ దే హ్యావ్ టు లీవ్ ద పార్టీ, వాళ్ళు ఎందుకు పార్టీని అర్లీ త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది పార్టీ నుంచి. వై డిడ్ దే హ్యావ్ టు లీవ్ ద పార్టీ అర్లీ, ఎందుకు పార్టీ నుంచి అర్లీగా వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. సమ్వన్ మే అరైవ్, ఎవరో ఒకరు వచ్చి ఉండొచ్చు. ఓకే, మైట్ హ్యావ్ అరైవ్డ్, ఎవరో ఒకరు వచ్చి ఉండొచ్చు, వీళ్ళకి పడకపోయి ఉండొచ్చు. సో దట్స్ వై దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పార్టీ. దట్స్ వై డిడ్ దే హ్యావ్ టు లీవ్ ద పార్టీ ఎర్లీ. వాట్ టైమ్ డిడ్ యూ హ్యావ్ టు గో దేర్, నువ్వు ఎన్ని గంటలకు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. వాట్ టైమ్ డిడ్ యూ హ్యావ్ టు గో దేర్. ఇలా మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ విల్ హ్యావ్ టు. నిజానికి విల్ హ్యావ్ టుని అంటే హ్యావ్ టు ప్రజెంట్లో యూస్ చేస్తే, హ్యాడ్ టు పాస్ట్లో యూస్ చేస్తే, విల్ హ్యావ్ టుని ఫ్యూచర్లో యూస్ చేస్తాం. అయితే నిజానికి ఫ్యూచర్లో కూడా ప్రజెంట్ ఫామ్నే యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ టు గో టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్ అని యూజువల్గా చెప్పరు. ఓకే, చెప్పిన తప్పేమీ లేదు. ఐ విల్ హ్యావ్ టు గో టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్, ఆర్ యూ కెన్ సే ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్. అంటే పర్టికులర్గా ఈ విల్ హ్యావ్ టుని మనం ఫ్యూచర్ అని చెప్పినా ద ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ హ్యావ్ టు ఈజ్ విల్ హ్యావ్ టు యాక్చువల్లీ. బట్ we can use the present form, the simple present form to talk about the future. We can use it. Will have to anna okate. His last working day with this company is 31st. ఎవరి గురించో మనం మాట్లాడుతున్నాం. హిస్ లాస్ట్ వర్కింగ్ డే విత్ దిస్ కంపెనీ ఇస్ 31st అంటే ఇంకా రావాలను, ఈరోజు 25th అనుకుందాం, అంటే 6 days తర్వాత. బికాస్ ఫ్యూచర్ గురించి కదా మనం మాట్లాడుతున్నాం. హిస్ లాస్ట్ వర్కింగ్ డే విత్ దిస్ కంపెనీ is 31st. He will have to look for another job. అంటే 31st తర్వాత నెక్స్ట్ వీక్ గురించి he will have to, దీనికి బదులుగా he has to look for another job. You can easily say, one can easily understand it. Okay, he will have to look for another job, he will have to search for another job. You need not say like this. He has to search for, he has to look for another job. మరో జాబ్ని చూసుకోవాలి. He will have to, subject plus will have to, he will have to look for another job, or he has to look for another job. Okay, both can be used. అంటే even for future మనం have to నే యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నెగటివ్ అండ్ క్వశ్చన్ ఫామ్ని చూద్దాం. విల్ హ్యావ్ టుకి నెగటివ్ వోంట్ హ్యావ్ టు, క్వశ్చన్ ఫామ్ విల్ సబ్జెక్ట్ ప్లస్ అంటే విల్ యూ హ్యావ్ టు, విల్ షీ హ్యావ్ టు, విల్ దే హ్యావ్ టు, లైక్ దిస్ క్వశ్చన్. ఒక ఎగ్జాంపుల్లో ఈ రెండింటిని మనం చూద్దాం. ఏ మూవీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్, ఏదో ఒక మూవీ, మనం ఒక పర్సన్ ఈజ్ ఆస్కింగ్ అనదర్ పర్సన్. ఓకే, విల్ యూ వాచ్ ఏదో ఒకటి, విల్ యూ వాంట్ టు సీ ద మూవీ ఆన్ ద ఫస్ట్ డే, విల్ యూ వాంట్ టు సీ ద మూవీ ఆన్ ద ఫస్ట్ డే. ఆ మొదటి రోజే నువ్వు చూడాలనుకుంటున్నావా? ఎస్, ఐ వాంట్ టు సీ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే, డే 1. ఐ వాంట్ టు సీ ఇట్ ఆన్ ద డే 1. ఐ విల్ హ్యావ్ టు, ఇక్కడ చూడండి నెక్స్ట్ మంత్ గురించి చెప్తున్నారు. ఓకే, ఐ విల్ హ్యావ్ టు బుక్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్. ఐ విల్ హ్యావ్ టు బుక్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్. దీన్నే క్వశ్చన్గా అడగాల్సి వస్తే ఎలా అవుతుంది? నేను ముందుగా టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుందా? విల్ సబ్జెక్ట్ విల్ ఐ హ్యావ్ టు బుక్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్? విల్ ఐ హ్యావ్ టు బుక్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్? దీనికి ఆ పర్సన్ ఏం చెప్తున్నారంటే నో నీడ్. ఓకే, యూ వోంట్ హ్యావ్ టు బుక్ టికెట్స్, నెగిటివ్, యూ వోంట్ హ్యావ్ టు బుక్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే, దేర్ వోంట్ బి హెవీ క్రౌడ్, దేర్ వోంట్ బి హెవీ రష్. 3 ఇక్కడ అయిపోయింది. ఐ వాంట్ టు సీ ద మూవీ ఆన్ ద డే 1. ఓకే, విల్ ఐ హ్యావ్ టు బుక్ టికెట్స్, విల్ ఐ హ్యావ్ టు బుక్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్? నో నీడ్, యూ వోంట్ have to book tickets in advance. Okay, there won't be heavy rush, there won't be heavy crowd. Let us see another example.
we are planning to go to Shimla, let's suppose this summer. Okay, మనం ఏమడుగుతున్నామంటే will I have to book tickets from our city, from Vizag? No need. You can go there straight away and search for the hotels. You don't have to, or you won't have to present ని యూస్ చేయొచ్చు, past ని యూస్ చేయొచ్చు. Will I have to book rooms, book hotels? Will I have to book rooms, or will I have to book tickets or book rooms in advance from Vizag itself? వైజాగ్ నుంచే నేను బుక్ చేసుకోవాల్సి ఉంటుందా? No need. You can straight away go to the hotels in Simla and you can directly talk to them. You won't have to book rooms from here. You won't have to book rooms from here. నీకు ఇక్కడ నుంచి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్, అవసరం లేదు. Will I have? Won't have. లేదు, నువ్వు ఇక్కడే బుక్ చేసుకోవాలి. ఇట్స్ బెటర్. యూ మే నాట్ గెట్ రూమ్స్ దేర్. సీజన్ కదా అనుకున్నాం. ఓకే, యూ విల్ హ్యావ్ టు బుక్ టికెట్స్, ఆర్ యూ హ్యావ్ టు బుక్ టికెట్స్. యూ వోంట్ హ్యావ్ టు, అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు అంటే ఫ్యూచర్కి బదులుగా మనం ప్రజెంట్ని కూడా యూస్ చేస్తాం. విల్ వీ హ్యావ్ టు గెట్ వీసా టు గో టు నేపాల్ బికాస్ వీఆర్ ఇండియన్స్? విల్ వీ హ్యావ్ టు గెట్ వీసా టు గో టు నేపాల్? Not necessary. You will not have to get visa. Not necessary. You won't have to get, or you don't have to. Already మనం నేర్చుకున్నాం. You don't have to get visa to go to Nepal. Without visa you can go to Nepal directly. అర్థమవుతుందా? సో ఇలా మనకి హ్యాడ్ టు అండ్ విల్ హ్యావ్ టుని మనం నేర్చుకున్నాం. సో యాజ్ యూజువలీ కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే మీకు కూడా ఇది అలవాటు అవుతుంది. ఓకే, ఎక్సర్సైజెస్ని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.